స్రవంతి వాళ్ళ ఇంటికి హైదరాబాద్ నైట్ అయితే వెళ్ళామండి. ఇంకా మార్నింగ్ లేసాక చైతన్ ప్రీత్ స్రవంతి కొడుకు ఈ విధంగా అయితే మమ్మల్ని చూసి స్కూలు పోనడానికి మాత్రం చాలా గారాబం చేశాడండి. నాకు తొడల దగ్గర నరం పట్టేసింది. నా కాలు పనిచేయట్లేదని ఏకంగా భూమి మీద నుంచి పైకే లేపేశాడండి కాలు. వాడు ఎన్ని చెప్తున్నా వాళ్ళ అమ్మ అలాగే రెడీ చేస్తుందనమాట. మా వారేమో ఏంటమ్మా వాడు నరం నొప్పులేస్తుంది అంటున్నాడు కదా, వదిలేసేరదా అని అంటే, లేదు బాబాయ్ వాడు ఎవరైనా చుట్టాలు వస్తే చేసే పనే ఇది, వాడి సంగతి నాకు తెలుసని ఆవిడ అలాగే స్రవంతి అట్లాగే రెడీ చేస్తూ ఉందండి. ఇంకా వాడేమో నాకు భూమి మీద కాలు పెట్టడం రావట్లేదు, నాకు నరం నొప్పులేస్తుంది, నేను ఈరోజు పోను మమ్మీ అని అంటున్నాడు. ఇక ఈ చైతన్ ప్రీత్ అయితే శ్లోకాలు చాలామంది నాకైతే మెసేజ్లు అయితే పెట్టారు కదండి. చైతన్ ప్రీత్ ఇంకా కొత్త శ్లోకాలు ఏం నేర్చుకున్నారు పెట్టండి అది ఇదని చెప్పేసి నాకైతే చాలామంది పెట్టారు. ఇక వీడేనండి మామూలు టైంలో అయితే చాలా డిగ్నిఫైడ్గా ఉంటాడు. ఎంత ఉన్నా కూడా ఒక తల్లికి కొడుకే అన్నట్టు వాడు చూడండి తల్లి దగ్గర ఎంత యాక్షన్ చేస్తున్నాడో. మేము వెళ్తే మాత్రం చాలా డిగ్నిఫైడ్గా ఉంటాడు. ఆ రోజు మాత్రం వాడి యాక్షన్ చూసి మేమైతే నిజంగా ఫిదా అయిపోయాము. ఏంది ఇలా కూడా చేస్తారా పిల్లలు అంటే, నీకు తెలియదా అంటే మీరు ఉండండి అన్నాడు. ఇవన్నీ ఏమీ పట్టించుకోండి. వాళ్ళ డాడీ రవి అయితే మాత్రం చక్కగా పక్కన కూర్చొని టిఫిన్ చేస్తున్నాడు అనమాట. ఇదిగో మీ మేడం రమ్మంది, ఫోన్ చేసింది, అది ఇది సాక్స్ వేసుకో ఆ సాక్స్ వేసుకో అని చెప్పి వాడు నవ్విపిస్తున్నాడు అనమాట. వాడు అయినా కానీ తొనగట్లేదండి, అస్సలు ఏమాత్రం కూడా తొనగట్లేదు, అలాగే యాక్షన్ చేస్తూ ఉన్నాడు. ఇంకా లాస్ట్కి స్రవంతి అన్నదనమాట, మీ మేడం అదిగోండి వాడు నేను వీడియో తీసుకొని వాడు వెనక సైడ్ పోతుంటే కూడా వాడు అలాగే యాక్షన్ చేసుకుంటూ అక్కడ చెప్పుల దగ్గర కూర్చున్నాడు. వాళ్ళ మమ్మీ ఏమో కేకలేస్తుంది, అక్కడ ఎందుకు కూర్చున్నావు, చైర్ మీద కూర్చొని నేను నీకు షూ వేస్తానంటే కాదన్న షూ పట్టుకుంటున్నాడు, చేతితో షూ పట్టుకోకూడదంటే అట్లా కూడా వినట్లేదు, అన్నీ ఏదైనా మొండికేస్తున్నాడు అనమాట. అలా చేస్తున్నాడు. ఇంకా వాళ్ళ మమ్మీకి ఇదంతా అలవాటేమో, ఇంకా వాళ్ళ అమ్మ అయితే ఏది పట్టించుకోకుండా చేస్తుంది. వీడు మామూలు టైంలో అయితే ఎంత అంటే అబ్బా అసలు వేరే వాళ్ళ ముందు కొట్టినా కూడా ఊరుకోడనమాట. ఏది మమ్మీ నన్ను వాళ్ళు ఏమనుకుంటారు, నువ్వు అలా అనమాకు, నువ్వు ఏది చెప్తే నేను అది తింటాను అని అంటాడు. అలాంటిది ఈరోజు మాత్రం వెళ్ళనని మొండికేశాడు. చూడండి ఎంత చేసినా తల్లి దగ్గర పిల్లలు అంతే కదండి. ఇదిగోండి చాలా అనమాట. ఇంత మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మాత్రం అబ్బో కడుపున వస్తుంది అది ఇది అనేవాళ్ళు. ఇప్పుడు ఇలా కాదండి, 1 మంత్కి ఒక్కసారైనా లీవ్ పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ పిల్లలేమో ఇదిగోండి ఇక్కడ నొప్పులేస్తుంది అక్కడ నొప్పులేస్తుందని ఎన్ని యాక్షన్లు చేస్తున్నాడో వాడు. నాకు కాలు నొప్పులేస్తుందంటే నువ్వేంటమ్మా నువ్వేంటి షూ వేస్తున్నావు అని అంటున్నాడు. స్రవంతి మాత్రం ఏమాత్రం తొనకుండా నేను ఈవినింగ్ తొందరగా వచ్చేస్తూ అక్కడ తీసుకెళ్తాను, నేను పార్క్ తీసుకెళ్తాను అని చెప్తూ ఉందనమాట. ఇక వాడిని ఎత్తుకొని కిందికి తీసుకెళ్ళి వాడిని ఇంకా కారులో కూర్చోబెట్టి, పెద్దవాడు మాత్రం చాలా అమాయకుడు అండి. వాడు ఏది పట్టించుకోడు. వాడు టైం ఏందో, వాడు టిఫిన్ చేయటం ఏంటో, వాడు చదువుకోవడం ఏంటో, వాడు వెళ్ళటం ఏంటో. ఈ చిన్నోడేనండి అదిగో వెళ్ళొస్తానమ్మమ్మ అని మళ్ళీ చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. చూడండి పిల్లలు ఇలా ఉన్నారనమాట ఈరోజు పిల్లలు. అప్పట్లో అంటే కడుపున వస్తుంది అదే అనేవాళ్ళు, ఇప్పుడు చూడండి అదిగో వాడు బయటికి వెళ్ళి కారు ఎక్కేదాకా కూడా అలాగే యాక్షన్ చేశాడు. ఇదండి మా చైతన్ ప్రీత్ స్టోరీ. ఇది మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. అయితే నేను ఈరోజు అయితే కారులో వెళ్ళాను, నన్ను బండి మీద వెళ్తానని కిందికి వెళ్ళాక మళ్ళీ మొండికేశాడు. ఇంకా చేసేది లేక సరే అని స్రవంతి వాళ్ళ ఆయన అయితే రవి అయితే ఇక